బయటికి వెళ్ళండి, నేను స్నానం చేయాలి. పాత బిల్డింగ్ లో ఇలా పరిగెత్తద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఆ బాంబే పిల్ల బన్నులకు వాడే నీళ్ల తొట్టెలో స్నానం చేస్తుంది. ఇదిగో మర్యాదగా నువ్వు ఇట్రా, లేదా నేనట్టు వస్తాను. ధైర్యం ఉంటారా కుక్కలు పుట్టిన నక్క? స్నానం చేసే అలవాటు లేదని ఒకే కారణంతో ఇక్కడ నుంచున్నా, మర్యాదగా వచ్చాయి. అందుకే నల్ల కాకిలా తయారయ్యా. నా రంగు నాకు ముద్దు, బయటికి రా. ఇలా చూడు, ఏమైనా ఉంటే మాట్లాడి తెలుసుకుందాం, కానీ పనిచేసే చోట నువ్వు ఇలా గొడవ చేయడం ఏం బాగోలేదు. ఓయ్ పొవ్వోయ్, నువ్వు ఈ దున్నపోతికి సపోర్టా? నిన్నిక్కడొచ్చి గెంటేసేదాకా నేను నిద్రపోను. గంటే అదేదో బయటకు వచ్చాయి, అంతేగాని బంధుకు వాడే నీళ్ళలో స్నానం చేస్తాను. రే, ఇది నా ఇల్లు, నేనెక్కడైనా స్నానం చేస్తాను. కావాలంటే సబ్బు రుద్దుకుని మరీ స్నానం చేస్తాను. ఇప్పటికీ మించిపోలేదు. వెంటనే ఇంట్లో వెళ్ళిపో, నీ పరువు నేకా పడదాను. రే, పరువు గురించి నువ్వా మాట్లాడేది? నీ యోగ్యత ఏమిటో నాకు తెలియదనుకోకు. ఏంటా యోగ్యత? కొంచెం చెప్పు చూద్దాం. నా మాట వినవద్దు. నువ్వు ఊరుకోవయ్యా. ఊరుకోమంటుండే. నువ్వు చెప్పు. నువ్వు నీ అక్కని తార్చే కదా ఈ బేకరీ కొట్టేశావు. పరువు గురించి మాట్లాడుతున్నావా నువ్వు? ఎన్నైనా భరుస్తాను గాని మిమ్మల్ని ఇంట్లోంచి తరువేయకుండా వదిలిపెట్టును. పడి ఎంతసేపు అయింది? పైనే ఉంటే ఎలా? లేకపోతున్నావా? నీళ్ళని తీసి పారేసి డైలాగ్ చెప్తున్నావా? ఉండు నీ పని చెప్తాను.